స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ గణపతి చాలా చాలా స్పెషల్. ఏముందండి ఇందులో, మట్టి గణపతే కదా, ఇప్పుడు అందరికీ అవేర్నెస్ వచ్చింది, అందరూ మట్టి గణపతి పెడుతున్నారు, ఇందులో ఏముంది స్పెషల్ అనుకుంటున్నారా? ఇది చాలా చాలా స్పెషల్. ఎందుకో మీకు ఇప్పుడు చెప్తాను, చెప్పిన తర్వాత మీరే ఒప్పుకుంటారు ఇది ఎందుకు స్పెషల్. సో ఇప్పుడు చూస్తున్న గణపతి, మీరు ఇక్కడ చూస్తున్న గణపతి తిరుమన్పల్లి, నిజామాబాద్ దగ్గరలో ఉన్న ఒక పల్లెటూరు. జన్నాపల్లి వెళ్ళే రూట్లో ఇది ఉంటుంది. ఇది తిరుమన్పల్లి రామాలయంలో ఈ గణపతిని పెట్టిరు. మరి ఏంటి గణపతి, ఎందుకు ఇంత స్పెషల్ అని చెప్తున్నాను అనేది మీకు గ్రామస్తుల మాటల్లో వినిపిస్తాను, వినండి. మనతో యూత్ ప్రెసిడెంట్ ఉన్నాడు. చెప్పండి, అసలు ఈ నిర్ణయం తీసుకోవడం వెనకాల ఒక గట్టి ఆలోచన ఉంటది. ఏంటి ఆ ఆలోచన, ఇలా చేయడానికి కారణం ఏంటి? మేడం, అంటే ఇది సక్సెస్ అని మాకు తెలుసు. అంటే ఆల్రెడీ మాకు సక్సెస్ వచ్చింది కాబట్టి సెకండ్ సక్సెస్ అవుతాం కూడా తెలుసు. అంటే ఫస్ట్ సక్సెస్ అంటే మాకు లాస్ట్ ఇయర్ మేము దుర్గామాత పెట్టాం. అంటే దుర్గామాత అంటే ఫస్ట్ టైం వీళ్ళు దుర్గామాత పెట్టడం. అప్పుడు మేమేంటంటే మాకు యూత్ మెంబర్స్ కానీ విలేజ్ వాళ్ళు మాకు చాలా సపోర్ట్ చేశారు. మేము ఒక చిన్న గ్రూప్ క్రియేట్ చేసుకున్నాం మేడం. ఆ గ్రూప్ లో ఒక 170 మెంబర్స్ యాడ్ చేసుకుని మా ఊళ్ళో ఎటువంటి సమస్య వచ్చినా ఆ గ్రూప్ లో మేము పెట్టుకుంటాం. అంటే ప్లస్ మాకు పాయింట్ అంటే ఆ గ్రూప్ రామందిరం గ్రూప్ అనేది మేము క్రియేట్ చేసుకున్నాము. ఆ గ్రూప్ నుంచి మేము ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా ఏమొచ్చినా గ్రూప్ లో సాల్వ్ చేసుకుంటాం. అలాగే మేము అనుకుంది ఏంటంటే విలేజ్లో దుర్గమాత ఒకటి పెట్టుకోవాలనుకున్నాము. అప్పుడు పెట్టుకున్నాం మేడం. మేము స్వాములను కూడా చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరం కలిసి ఒక 50 మెంబర్స్ మాల్ వేసుకున్నాం మేడం. అది చాలా సక్సెస్ అయింది మేడం. అయితే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అదే అనుకున్న సక్సెస్ అయింది కదా, ఇట్లా ఇంకా ముందరికి వెళ్ళిపోదాం, అది మాకు బాగా అనిపించింది అని చెప్పేసి దీనిలో ఇట్లా చేసినాం మేడం. దానికి కూడా వీడిసి వారు చాలా సపోర్ట్ చేశారు. ఇప్పుడు పిల్లలు కూడా ఎంత యాక్టివిటీగా ఉన్నారు చూడండి, అంత యూత్ కూడా బాగానే యాక్టివిటీగా ఉన్నారు. చాలా బాగుంది మేడం. అంటే ఒక గణేశాన్ని కూడా మన పిల్లలందరూ వేరే వాళ్ళు కూడా ఉంటారు మేడం. అంటే గ్రూప్ అని కాకుండా వేరే వాళ్ళకు కూడా పిలిచి మాట్లాడుకోవడం జరిగింది. అప్పుడు వాళ్ళు కూడా ఏమన్నారంటే సరే మీరు ఇలా అంటే అలా అని చెప్పేసి మాకే సపోర్ట్ చేసి ఈ మట్టి గణపతి పెట్టుకోవడం జరిగింది మేడం. చాలా బాగుంది. ఇలాంటి మేము ఇంకా ఇట్లనే మా పిల్లలు మా యూత్ వాళ్ళు సపోర్ట్ చేస్తే మా ఊరికి ఇంకా మంచి మంచి పేరు రావాలని కూడా మేము అనుకుంటున్నాం. మట్టి గణపతి కాకుండా దుర్గమాత అయినా సరే ఇటువంటి ఇంకా మంచి మంచి పేర్లు రావాలని కోరుకుంటున్నాం మేడం. తప్పకుండా. సో మీరు తీసుకున్న ఈ నిర్ణయం ఖచ్చితంగా ఒక మార్పు తీసుకొచ్చే నిర్ణయం అని చెప్పాలి. మనతో ఇక్కడ మహిళలు ఉన్నారు, గ్రామస్తులు, మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే. మీ ఊర్లో ఒక ప్రత్యేకత ఉంది అని తెలిసి వచ్చినాం. ఆ ప్రత్యేకత చాలా మందికి ఆదర్శంగా ఉండేలా ఉంది. సో ఏంది అనేది మీ మాటల్లోనే మా వ్యూవర్స్ కి చెప్తాను, చెప్పండి. మా ఊర్లో అంతకు ముందు ఎట్లా అంటే గల్లీ గల్లీకి ఒక గణేష్ ని పెట్టుకునే వాళ్ళు. అయితే ఇప్పుడు ఏంటి అంటే మొత్తం టోటల్ మళ్ళీ విలేజ్ కమిటీ నుంచి యూత్ వాళ్ళందరు కలిసి ఒక్కటే వినాయకుడిని పెట్టుకోవాలా అని డిసైడ్ చేసుకొని పెట్టుకోవడం జరిగింది. అది అసలు ఎంత అంటే చాలా గొప్ప నిర్ణయం. మాకు కూడా ఇక అక్కడక్కడ ఉండే జనాలందరూ ఇప్పుడు ఇక్కడే వచ్చి అందరూ ఒక గుంపుగా ఏరి వాళ్ళందరూ ఆడుకోవడం, చిన్న పిల్లలు గాని పెద్దవాళ్ళు గాని అందరూ దీంట్లో పార్టిసిపేట్ చేసి మంచిగా ఆడుకోవడం జరుగుతుంది కాబట్టి అందరికి హ్యాపీగానే ఉంది. ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ. ఈ సంవత్సరం మొత్తం మంచి చాలా సంతోషం ఉన్నది. సాయంత్రం 5 గంటలకు వచ్చి పూజలు చేసి అందరం సంతోషంగా వెళ్తున్నాం. పిల్లలు వచ్చి ఆడుకుంటున్నారు కోలాట. ఇప్పుడు అందరికి హ్యాపీగా ఉన్నది. భజన చేస్తున్నారు, కోలలు ఆడుతున్నారు, బతుకమ్మ ఆడుతున్నాం, మంచిగా చేస్తున్నారు. కానీ కాకపోతే ఈ ఊళ్ళో ఒక మంచి పద్ధతి చేసింది, ఇంకొక ఊళ్ళో అట్లా చేయాలని కోరుకుంటున్నాం అంతే. దయచేసి ఈ ఊరి నిర్ణయం విన్నారు కదా, ఎందుకు ఇక్కడికి వచ్చామో తెలిసింది అనుకుంటా. మట్టి వినాయకుడిని పెట్టిరనో, ఊరందరి వినాయకుళ్ళు తీసుకొచ్చి ఒక్కటిగా నిమజ్జనం చేస్తారనో కాదు, ఇక్కడ ఊరందరూ కలిసి ఒకే ఒక వినాయకుడిని నిలపాలి అని ఒక దృఢ సంకల్పం, ఐకమత్యాన్ని నిరూపించడానికి ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. మనతో ఇంకొంతమంది ఉన్నారు, కమిటీ మెంబర్స్ ఉన్నారు. సార్ చెప్పండి, ఎవరిది ఈ నిర్ణయం? మేడం ఎవరు లేదు మేడం. ఊళ్ళో ఒకప్పుడు 10 విగ్రహాలు ఉండే. ఇప్పుడు వీడి సభ్యులు ప్లస్ మన యూత్ పిల్లలు
వాళ్ళ అందరు కలిసి డిస్కషన్ చేసుకొని ఇక్కడనే మాట్లాడితే అందరూ వీధి సభ్యులు కానీ మన గ్రామ ప్రజలు యూత్ మెంబర్స్ ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ మాట్లాడినాం. ఒక 10 days నుంచి ముందు ప్రిపేర్ చేసుకున్నాం. అంతకుముందు సరే అని ఓకే మరి ఒకటే పెడదామని చెప్పేసి వాళ్ళు అన్నారు. వాళ్ళు అంటే సరే ఓకే అని అందరు మద్దతు ఇచ్చారు మేడం. అంటే అందరు మద్దతు ఇచ్చారు. ఎందుకంటే మా పెద్దరికం ఉండాలి, మాకే మీతోనేంది మేం కలిసేది అని ఉంటది కదా. చాలా మంది ఆ హెచ్చులకు పోయి మనకి ఎక్కడికక్కడ ఎవరికి వాళ్ళు విడిపోతున్నారు. ముందు ఉండే ఇంతకుముందు ఊర్లో 11 గణపతులు ఉండే. 11 గణపతులకి ఏం చేశారు, ఇది అంతా బాగాలేదు, అంత ఎక్కడో ఏడ ఉన్న వాళ్ళు ఆనే ఉంటున్నారు. ఈ ఊరి మీద పెడుతున్నారు, సప్పుడు లేదు సలువు లేదు. అంటే విలేజ్ అందరు పిల్లలు యూత్ వాళ్ళు మళ్ళీ గ్రామ పెద్ద మనుషులు వీళ్ళందరూ కలిసి ఏం చేశారంటే ఇది బాగుండలేదు. ఇంతకుముందు దుర్గామాత ఒక్కడు పెట్టారు. దుర్గామాత ఒక్కడు పెట్టినప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నానంట. దుర్గామాత ఒకటే పెట్టారు కదా, మరి నిర్ణయం తీసుకున్నప్పుడు విలేజ్ కమిటీలు వీళ్ళు యూత్ వాళ్ళు వీళ్ళందరూ కూర్చుంటే డిస్కషన్ చేసుకుని మరి గణపతిని కూడా ఒకటే పెడదాము అనేది సరే మంచి అని వీళ్ళు యూత్ వాళ్ళు ఈ గ్రామ విలేజ్ కమిటీ వాళ్ళ విలేజ్ వాళ్ళు అందరూ కలిసి ఇలా అని పెట్టించేసేది. కానీ ఇప్పటికైతే ఇలాంటివి లేకుండా నిమ్మలంగా అయితే జరుగుతున్నది. తర్వాత దేవుడు మళ్ళీ ఇప్పుడు వచ్చేది దుర్గామాత ఉన్నది. దుర్గామాత కూడా ఒకటే 23వ తారీఖున అంటే మళ్ళీ దుర్గామాత ఉంటుంది. అప్పుడు కూడా ఒకటే మళ్ళీ విలేజ్ వాళ్ళు అందరు ఇట్లా మళ్ళీ ఇప్పుడు మా చిన్న ఉన్నప్పుడు ఎట్లయితే చూసినామో ఇప్పుడు అట్లున్నది. సంతోషం సంబరం ఉందా ఇప్పుడు ఈడ ఇంకా అప్పుడు చూడనుంటారు పిల్లలు, చిన్న పిల్లలు ఉంటారు ఈడ. అప్పుడు ఇంకా కొద్దిగా ముందు వచ్చినట్టు అన్నాడు కదా, ఇంకా చిన్న ఇంకా ఇప్పుడేమున్నారు మేడం. అప్పుడు ఇంకా తినేసి మళ్ళీ వస్తారంట కదా భజనకి. భజనకు వస్తారు, ఇక తిని భజనకు వస్తారు. కానీ ఒకప్పుడు చిన్న ఉన్నప్పుడు ఎట్లున్నదో ఇప్పుడు అట్లున్నది. ఎప్పుడు కలకాలం ఇంటే ఉండాలని మా ఊరు కోరుకుంటున్నాను. యాజ్ ఎ యూత్ మీ అందరికి ఏముంటదంటే మనది మనం చూపియాలా, మనం ఇట్లా చేయాలా అట్లా చేయాలా, వాళ్ళకంటే ఇది పెద్దగా చేయాలా, వీళ్ళకంటే అది ఎక్కువ చేయాలా అని చాలా ఉంటది. మరి మీ యూత్ అందరూ ఒప్పుకున్నారా? ఎట్లా ఏ విషయం మీద మీకు ఒప్పుకోవాలి అని అనిపించింది? యాక్చువల్గా ముందుగా సుమన్ టీవీకి మా విలేజ్ తరపు నుంచి అందరికి కృతజ్ఞతలు చెప్తున్నాము. ఇలా మీరు ఎక్కడి నుంచో ఇక్కడ మారుమూల పల్లెను గుర్తించి ఇక్కడికి వచ్చినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు. మా విలేజ్ తరపు నుంచి, మా కమిటీ తరపు నుంచి. మీరు అన్నట్లుగా ఇంతకు ముందు ఈ రోజులకు చాలా డిఫరెన్స్ ఉంది. పాత రోజుల్లో విలేజ్ కి ఒక వినాయకుడు ఉంటుండే, అందరం మంచిగా సంబరాలు చేసుకుంటుండే, భక్తితో అన్ని నీట్గా చేస్తారు. కానీ ఈ రోజుల్లో ఏమైపోయిందంటే గల్లీ నా వినాయకుడు, ఎవరిది వారు, మా వినాయకుడు మాకు, మీది మాకు, ఎవరిది వారికి అనుకుంటాం. యూనిటీ లేకుండా వెళ్ళిపోయింది, ప్రజల్లో భక్తి లేకుండా వెళ్ళిపోయింది. సో ఈ తిరుమన్పల్లి నుంచి ఒక అనూహ్యమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఆ నిర్ణయాన్ని అమలు పరిచారు. వీళ్ళు ఆ అమలుని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అని చెప్పాలి. ఇక్కడ చూస్తే నా చుట్టూ ఇంకా చాలా తక్కువ ఉన్నారంట పిల్లలు. ఇంకొద్దిసేపు అయితే వీళ్ళందరూ వచ్చి భజన చేసి రాత్రి వెళ్ళిపోతారు. అంటే ఒక ఆధ్యాత్మిక పరంగా ఒక నిర్ణయం చాలా తీసుకోవాలి అంటేనే ధైర్యం కావాలి. దాంతో పాటు దాన్ని అనుసరింపజేయాలి అంటే ఇంకా ఎక్కువ సపోర్ట్ కావాలి. ఇక్కడ వీళ్ళు ఈ ధైర్యం చేసిర్రు, వీళ్ళందరూ సపోర్టివ్ గా ఉన్నారు. ఈ సపోర్ట్ ఎలా అంటే మనకు ముందు నెక్స్ట్ మనం ఇప్పుడు ఈ ఒక్క దగ్గర పెట్టిరని ఎంత యునిక్ గా ఆలోచించిండ్రు అని మనం ఇక్కడికి వచ్చినాం. సో ఈ యునిక్నెస్ అనేది ప్రతి ఊరూరా రావాలని మనం కోరుకుందాం. అయితే దానికి ముందు ఇక్కడ పిల్లలందరూ డాన్స్ కోలాటం వేస్తున్నారు. నెక్స్ట్ భజన ఉంది. వీటన్నింటినీ మీకు చూపిస్తాను. వీళ్ళందరి ఐకమత్యం ఎలా ఉంది అనేది మీకు తెలిసిపోతుంది. సో చూసిండ్రు కదా ఎంత ఉత్సాహంగా ఉన్నారు పిల్లలైతే. అక్కడ బాల్ తో ఆడుకోవడం గాని, ఇక్కడ వీళ్ళ కోలాటం గాని, వాళ్ళ భజన గాని, ఆడవాళ్ళ బతుకమ్మ గాని ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఒక్క చోట చేరితే ఎంజాయ్మెంట్ ఎలా ఉంటది అనేది వీళ్ళు బాగా చూపిస్తున్నారు. ముఖ్యంగా వీళ్ళ నిర్ణయం
తెలంగాణనే కాదు యావత్ భారతదేశాన్ని ఒకసారి ఆలోచింపచేసే నిర్ణయం తీసుకున్నారు. యావత్ భారతదేశంలో ఎంతో కొంత మార్పు వీళ్ళ నుంచి రావాలి అని కోరుకుంటున్నారు. వీళ్ళలాగా అందరూ ఏకతాటి మీద నడిచే నిర్ణయం తీసుకోవాలి అనుకుంటున్నారు. సో వీళ్ళందరి నిర్ణయానికి మనం ఒకసారి చప్పట్లు కొడదామా? రైట్. దీన్ని ఆదర్శంగా తీసుకొని మరికొన్ని గ్రామాలు వీళ్ళలాగా ఒకే గణపతి ఒకే మండపం నిర్ణయంతో ముందుకు రావాలి అని కోరుకుంటున్నారు. వీళ్ళ ఆలోచనని మనం హర్షిద్దాం. వీళ్ళ ఆలోచనని ముందుకు తీసుకెళ్లాలి అనే ఉద్దేశంతో సుమన్ టీవీ ఈ రోజు ఇక్కడికి వచ్చి వీళ్ళలో ఆనందాన్ని సంతోషాన్ని, ఎందుకంటే ముఖ్యంగా పెద్దవాళ్ళు మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు ఇక్కడ ఏంటంటే మేము మా చిన్నప్పటి రోజుల్ని గుర్తుకు తెచ్చుకున్నాం, అప్పుడెప్పుడో చేసుకునే వాళ్ళం. ఇక్కడ అందరం ఒక చోట కలిసి ఒకసారి చూడండి, నలుగురు పెద్దవాళ్ళు కలిసి ఒక చోట కూర్చుంటే ఎన్నో నిర్ణయాలకి పరిష్కారాలు దొరుకుతాయి, ఎన్నో సమస్యలకి ఒక సొల్యూషన్ దొరుకుతుంది. సో ఇక్కడ వీళ్ళు సొల్యూషన్ ఫస్ట్ ఆలోచించి ఒక ప్రశ్నని పక్కకు తుడిపేసి పెట్టేసిర్రు. సో గల్లీ గల్లీ వినాయకుడు అనేది పక్కన పెట్టి ఊరందరికీ ఒకే వినాయకుడు అనే నినాదంతో వీళ్ళు ముందుకెళ్లారు.